అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ షో. మీలో ఎవరు కోటేశ్వరుడు. జోక్ జోక్ అట్లా జోక్. నిబ్బా నిబ్బి బ్రేకప్ స్టోరీ 2. ఈ స్టోరీ వినే ముందు మన పాత వీడియో ఒకటి ఉంటుంది, అది చూసిన తర్వాత అది విన్న తర్వాత ఈ స్టోరీ వినండి. అట్లయితే అర్థమవుతుంది. తర్వాత అర్థం కాలే అంటే నేను ఏం చేయలేను. స్టోరీలోకి వెళ్తే, ఈ నిబ్బా నిబ్బి బ్రేకప్ స్టోరీ వినే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో షేర్ కూడా చేయండి, మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్తే, నైట్ మాకు తగిలిన షాక్ లో ఫేస్బుక్ లాగౌట్ చేయడం మర్చిపోయినాం. వార్డెన్ గాడికి దొరికేసినాం. వార్డెన్ గాడు సీదా పట్టుకపోయి మమ్మల్ని ప్రిన్సిపల్ ఆఫీస్ లో కూర్చోబెట్టిండు. డ్రమ్ స్టిక్స్ తెలుసు కదన్న, ఇట్లా పొడుగుంటాయి, బాగుంటాయి, మా కోసమే తెచ్చిండాడు. ఒక గట్టె పట్టిండు, కథమన్న పిచ్చి కొట్టిండు. నేను ఓ రోజు చూసి ఆఫీస్ లో ఉన్న వాళ్ళు అందరూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ ప్రిన్సిపల్ గారు కొడుతూనే ఉన్నాడు. వాడు కొడతా అంటే నేను పాక్కుంటా పోయినన్నా, నేను పాక్కుండా పోతా అంటే కూడా వాడు వెనకాల వచ్చుకుంటా కూడా మరి కొడతాడు. ఫేస్బుక్ అని చెప్పి ఇంకా 2 ఎక్కువనే కొడుతున్నాడు. రాకింగ్ సుమన్ అరను అని చెప్పి ఇంకా 2 ఎక్కువనే కొట్టిండన్న. మా ఫ్రెండ్ గారు సేఫ్, నేను అవుట్. గంట తర్వాత మా అయ్య వచ్చిండు. మా అయ్యకి వీళ్ళే ఫోన్ చేసి రమ్మన్నారట. నేను ఆఫీస్ లో కింద కూర్చొని ఉన్నా, స్మైల్ ఇచ్చుకుంటా మా డాడీకి ఓ లుక్ ఇచ్చిన అని. మా అయ్య కళ్ళు పెద్దగా చేసి కంటి చూపుతోనే చంపేసేలాగా చూస్తాడు నన్ను. మా ప్రిన్సిపల్ అండ్ మా వార్డెన్ గాడు ఉన్నది కాకుండా ఏం చదువుతలేడు, చిల్లర చేస్తానని చెప్పి యాడ్ చేసి మరీ చెప్పాడు. మా అయ్య సార్లని సారీ సార్, నెక్స్ట్ టైం ఇట్లా జరగదని చెప్పి పొలైట్ గా చెప్పిండు మా వాడు. అట్లా అని చెప్పి నన్ను ఇంటికి తీసుకుపోయిండు. ఇంటికి పట్టుకుపోయినాక కింద పడేసి కొట్టిండు కదా అన్న, నేలకేసి దొక్కిండు అన్న. నన్ను పిచ్చి కొట్టిండు మా అయ్య కూడా. ఏం కొట్టిండు అన్న, సావు అన్నది, సావు అట్లా కొట్టిండు, పిచ్చి కొట్టిండు అన్న. వీప్ వాసింది అది. పొద్దునంతా కొట్టిండు. లాస్ట్ కి ఇంకోసారి ఇట్లా చేయకని చెప్పి ప్రేమ చూపించిండు. మంచి డాడీ అన్న. అంతే కొడతారు రా, అట్లే కొట్టేసి లాస్ట్ కి ఐస్ పెడతారు. లాస్ట్ కి ఇక మెల్లగా ఫేస్బుక్ ఓపెన్ చేసిన. ఈమె మెసేజ్ చేసింది, హే ఏమైంది, నిన్ను కొట్టిల్లట కదా స్కూల్లో ప్రిన్సిపల్, మీ డాడీ వచ్చి ఇంటికి తీసుకుపోయినట్ట కదా అని చెప్పి చెప్పింది. నీకెట్లా తెలుసు, ఎవరు చెప్పిందంటే నీ ఫ్రెండ్ చెప్పిండు అంటుంది. వీడు హాస్టల్ ఉండి కథలు పడుతున్నాడు కదా అని చెప్పి నేను అనుకున్నా. ఈమె ఇక మెల్లగా సారీ ఇంకోసారి నాకు మెసేజ్ చేయకు, నా వల్ల నీకు ప్రాబ్లం అయింది కదా అని చెప్పి చెప్పింది. నేను ఇక హే నడు, నువ్వొద్దు, నీ లవ్ వద్దు, అన్ని బ్లాక్ చేసిన. నేను అన్ని బ్లాక్ చేసేసిన. కొన్ని డేస్ ఆగి స్కూల్కి పోయినా. మళ్ళీ నేను హాస్టల్లో జాయిన్ అయిపోయినా. బ్యాగ్ వేసుకొని పొద్దుగాల క్లాస్లకి ఎంట్రీ ఇచ్చిన. ఇట్లా ఎంట్రీ ఇచ్చగానే అందరు నవ్వుతారు. ఇట్లా క్లాస్కి ఎంట్రీ గానే అందరిగా నన్ను చూసి హైరా రాకింగ్ సుమన్ అంటారు. ఎవడు చెప్పిండు, ఇంకెవడు రా, నీ ఫ్రెండ్ గారు రా అన్నాడు. నేను వెనక తిరిగి రెస్పెక్ట్ మా ఫ్రెండ్ గారిని అడిగినా. అన్న అయ్యా నేనేడా చెప్పిండు రా, మొత్తం వార్డెన్ గారు చెప్పిండు కాదరా, మొత్తం స్టడీ క్లాసెస్ లో మొత్తం వాడే చెప్పిండు అని చెప్పి చెప్తున్నాడు. తలకే కిందికి వసుకొని నా ఇజ్జత్ అయిందని చెప్పి నేను మూసుకొని కూర్చున్నా. ఆ రోజు వార్డెన్ గాడు ఆ రోజు నుండి నన్ను రాకింగ్ సుమన్ అని చెప్పి పిలుస్తూనే ఉన్నాడు. లాస్ట్కి ఒకటే అర్థమైందన్న, ఈ అమ్మాయి ఏందో, ఆ లవ్ ఏందో, అసలు ఎందుకు ఆమె వాడి చాడీ చేస్తా అంటే నేను పోయి వాడిని పిల్లకి నేను చాడీ చేసుడు ఏందో, నేను పోయి హ్యాండ్ పెట్టుడేందో, నేను ఎందుకు ప్రపోజ్ చేసిన. ఇప్పుడు లాస్ట్ కి అమ్మాయి లేదు, లవ్ లేదు, కానీ ఇజ్జత్ పోయిందన్న. పేరైతే తెచ్చుకున్నా, ఒక మంచి పేరు తెచ్చుకున్నా, రాకింగ్ సుమన్ అని చెప్పి. ఇంట్లో నమ్మకం కూడా తెచ్చుకున్నా. అంతే అన్న, టాటా బై. స్కూల్లో ఉన్న పిల్లగాళ్ళు ఫార్ములాలు నేర్చుకున్నారా, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుడు కాదు. స్కూల్లో మెమరీస్ ఉండాలి కానీ మిస్టేక్స్ ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. స్కూల్లో లవ్ అంతా హైట్రా బాబు. అసలుగా హాస్టల్ ఉన్న పిల్లగాళ్ళు జాగ్రత్తరా, ఫ్రెండ్స్ తో మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకోండి. అట్లాంటి లైఫ్ మళ్ళీ రాదు. ఈ పిల్లల చెక్కలు ఇంటర్ తర్వాత బీటెక్ తర్వాత దొరుకుతారు, అప్పుడు చూసుకోండి. ఇంటర్ స్కూల్ లైట్, పిచ్చ లైట్. ఈ స్కూల్, ఈ లవ్లకి స్కూల్లో ఇంటర్లు పనికిరావు. ఆ ఏజ్ మీకు ఏం తెలియదు. పిచ్చ లైటు. లవ్ అంటేనే అవాయిడ్ చేయాలి. మీరు జస్ట్ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా పెన్నులు తీసుకొని కూర్చుకోవాలి. మేము స్కూల్లో ఉన్నప్పుడు లబ్బడి తీసుకొని ఇట్లా ఏళ్ళ మధ్యలో పెట్టుకొని చిన్న పేపర్ మడత పెట్టి ఇట్లా జుప్పని గుచ్చితే జుప్పని తాకేది వానికి. అట్లాంటి ఉండే మా సీన్లు ఉండరు. మా దోస్తులు కూడా ఉన్నారు కానీ, లవ్ చేస్తారు కానీ, మొండ వర్షాలు ఉన్నారు కానీ వద్దు, లైట్ తీసుకోవాలి. బీటెక్లో కూడా వెళ్ళి ఇప్పుడు ఎందుకు లైటు.